సింపుల్ అండ్ టేస్టీ పచ్చి పులుసు. జస్ట్ 5 మినిట్స్ అంటే 5 మినిట్స్లో కూర రెడీ అయిపోతుంది. ఈ పచ్చి పులుసులో వడియాలు వేసుకొని తిన్నామంటే భలే ఉంటుంది. లేదా ఎగ్ ఆమ్లెట్ లేదా బాయిల్డ్ ఎగ్ తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు, పోపు గింజలు వేసుకోవాలి. పోపు వేసేటప్పుడు చూపిస్తాను అవి. ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. పోపు గింజలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇలా వేసి బాగా వేగనివ్వాలి. ఆవాలు వేసుకోవాలి. పసుపు కొంచెం వేసుకొని ఇక్కడేమో ఇలా యాక్చువల్లీ చేత్తోనే నలుపుకునేయచ్చు. సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఇలా చింతపండు పిసికేసి ఇలా తీసేయాలి. ఇలా తీసేసి ఇలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకొని బాగా, మా అవ్వ వాళ్ళు అయితే చేత్తోనే బిసికేస్తారు. దీనికి వాళ్ళు పోపు కూడా వేయరు, అంతే. కావాల్సినన్ని నీళ్ళు పోసుకునేది. అంటే మనం తినగలిగినంత పులుపు. మేము బెల్లం వేయము, మాకు బెల్లం పెద్దగా నచ్చదు. ఇక్కడ చాలా వరకు అందరూ బెల్లం వేస్తారు. అంటే ఒక్కొక్కది ఒక్కొక్క పద్ధతి. మనకు నచ్చినట్లు మనం ఇదంతా బాగా చేత్తో ఇట్లా నలుపుకునే, మనం ఎంతవరకు నలపగలమో అంత. అంటే ఇందులో ఉండే అంత పులుపు అంతా దీంట్లో పడుతుంది అని, ఉల్లిపాయల్లోకి కారం, పచ్చిమిర్చి కారం అంతా ఉల్లిపాయల్లో పడితే చాలా బాగుంటుంది. ఉప్పు, పులుపు. ఇందాక తాలింపు వేసుకున్నాం కదా, ఆ తాలింపుని ఇందులో వేసేసి ఇంకా ఎన్ని నీళ్ళు కావాలనో నీళ్ళు చూసుకొని పులుపును వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా ఇలా. మామూలుగా చేత్తో బిస్కడం ఏంటి అంటారు కదా, పచ్చి పులుసు చేత్తో చేస్తేనే బాగుంటుంది. ఏ స్పూన్తోనో గరిటతోనో చేస్తే ఇది పచ్చి పులుసు లాగా అనిపించదు. దీంట్లో మన చేత్తో పాటు మన ప్రేమ, అభిమానం కూడా ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అంతే కదా, మనం ఏం చేసినా మన వాళ్ళందరూ తృప్తిగా తినాలనే చేస్తాం కదా, అప్పుడు మనం ప్రేమతో కదా చేస్తాం. వావ్, సూపర్, చాలా బాగుంది. కారం కారంగా, పుల్ల పుల్లగా భలే భలే ఉంటుంది. ఇంకా ఊర్లో సంగటి చేస్తాము. ఆ సంగటికి అయితే ఒక రేంజ్లో ఉంటుంది. సంగటికి ఇంత లూజ్గా చేసుకోము, కొంచెం గట్టిగా వాటర్ వేయకుండా కొద్దిగా తగ్గించి వాటర్ వేసుకుంటాం. చూడు కలర్ఫుల్గా. ఓ సూపర్ కదా, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. పచ్చి పులుసు 5 మినిట్స్, జస్ట్ 5 మినిట్స్, జస్ట్ 10 మినిట్స్ అంటాను కదా. అంటే మాకు ఎక్కువ ఫ్రెండ్స్, చుట్టాలు వస్తూ ఉంటారు ఇంటికి. వచ్చినప్పుడు నాకు వాళ్ళు భోజనం చేయకుండా పంపడం నాకు ఇష్టం ఉండదు. వాళ్ళు భోజనం చేసే వెళ్ళాలి అంటే ఇంకా ఫాస్ట్గా ఏది అందుబాటులో ఉంటే ఆ వంట చేసి పెడతాను. కాబట్టి అన్ని 10 మినిట్స్, 5 మినిట్స్లో చేసే వంటలే ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటాను. ఫాస్ట్గా కదా అవి అయిపోతాయి, అలా అలవాటు. అందులో వాళ్ళకి ఇష్టమైనవి ఒకసారి వచ్చారనుకో, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది బాగుంది అంటే మళ్ళీ వండి పెడతాము. అలా ఇష్టం నాకు చేయడం అంటే. నాకు వంట చేయడం ఇష్టం కాబట్టి ఎలా చేసినా బాగుంటుంది అని నేను అనుకుంటాను.